హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. నా పేరు హేమా అండి. ఈరోజు మనము ఉల్లికాడలతో పకోడీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందుగా ఉల్లికాడలు కట్ట తీసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్స్ అని కూడా అంటారండి. కట్ చేసి 2-3 సార్లు నీళ్ళల్లో బాగా వాష్ చేసి తడి లేకుండా వడగట్టేసుకుందాం. ఈ సైజు ఉల్లికాడలు కట్ చేసుకుందాం. పకోడీ బాగుంటాయి. ఒక బాండిల్ తీసుకొని అందులో వేసుకొని ఈ కప్పుతో 1 కప్పు శనగపిండి తీసుకొని 1/4 కప్పు వేసాను, 1/4 కప్పు మిగిలిచ్చేసాను. తర్వాత వేసుకుందాం. కారం పొడి 1.5 టేబుల్ స్పూను, కొద్దిగా పసుపు, 1 టీ స్పూను జీరా పౌడరు, పొడి బియ్యం పిండి 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇదైతే మసాలా గిన్నెలో ఉండే స్పూన్ అనమాట, టీ స్పూను. ఇందులో వేసాను నేను. టేబుల్ స్పూన్తో అయితే 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. రుచికి తగినంత సాల్టు, అలాగే సోంపు అనమాట. జీర్ణం బాగా అవుతుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. అందువల్ల సోంపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఈ ఉల్లికాడలంతా నలిపినట్టుగా కలుపుకుందాం. ఈ శనగపిండి, పొడి బియ్యం పిండి, అలాగే కారం, పసుపు, ఉప్పు అంతా బాగా పట్టేలాగా నేను మిగిలిచిన పిండి కూడా వేసేసాను. ఈ ఉల్లికాడల్లోనే తడి ఉంటుందండి, అందువల్ల మనం నీళ్ళేమి ఇప్పుడే వేయక్కర్లేదు, చూసి తర్వాత వేసుకుందాం. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి ఇందులో వేసుకుందాం. వేసుకొని ఇదంతా కూడా బాగా ఈ ఉల్లికాడలు పట్టిద్దాం. ఈ ఆయిల్ అంతా బాగా పట్టించి నీళ్ళు ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా చేతిలో వేసుకొని చిలకరించుకోవాలి. పకోడీకి ఎక్కువ నీళ్ళు వేయకూడదు. నీళ్ళు ఎక్కువ వేసామంటే అది బజ్జీ అయిపోతుంది. శనగపిండి కూడా తడి పొడిగా ఉండాలి, ఎక్కువ శనగపిండి వేయకూడదు అనమాట. పట్టనట్టు ఉండాలన్నమాట పకోడీకి ఇప్పుడు. అంతే, ఇలా కలుపుకోవాలి. ఇందులో ఒక అరగుప్పుడంతా ధనియాలకు సన్నగా తరిగింది వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈలోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేస్తే వేడెక్కుతూ ఉంటుందండి. నేనైతే పెట్టేశాను. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని, సపోజ్ ఉప్పు కారం తగ్గింది అంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఆయిల్ వేడెక్కింది, ఇందులో వేసేసుకుందాం. ఇలా వేయాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా చూపిస్తానో వీడియోలో అలాగే వేయాలి. పకోడీ అప్పుడే బాగుంటుందన్నమాట. ఒక 2-3 నిమిషాల్లో వేగిపోతుందండి, తొందరగా వేగిపోతుంది, చాలా టైం ఏమీ పట్టదు. తిరిగేసి 2 పక్కల వేయించుకొని తీసేసుకుందాం. చలికాలం కదండి, చలికి ఎక్కువ మనకు డీప్ ఫ్రై చేసిన బజ్జీలు కానీ, బోండాలు కానీ, లేదా పకోడీ కానీ తినాలనిపిస్తుంది. ఇలా ఒకసారి చేసి పెట్టండి, పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. డిఫరెంట్గా కూడా ఉంటుందన్నమాట. అంతే, వేగిపోయింది, తీసేసుకుందాం. ఇంకొకసారి వేసుకుందాం. ఐదు నిమిషాలలో పకోడీ రెడీ అయిపోతుందండి. సాయంకాలం ఈవినింగ్ టైంలో మనం కాఫీ తాగుతాం కదా, ఆ టైంలో మనం 5 నిమిషాల్లో ఇలా పకోడీ వేసుకొని చలికి తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. అంతే, మనం ఎంత పిండి కలిపామో అంత పిండి ఇలా వేయించుకొని తీసేయాలన్నమాట. అంతే, తీసేసి ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుని నేనైతే మొత్తం వేయించేసాను. చూసారా, ఉల్లికాడలతో స్ప్రింగ్ ఆనియన్స్ పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ ఒకసారి చూద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, చాలా చాలా నచ్చింది. వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.